డీటెయిల్ చూస్తే టీవీ5 సాంబశివరావు అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సంధ్య గ్రూప్లకు సంబంధించిన ల్యాండ్లు కబ్జాలు చేయడంపై ఆ సంస్థ ప్రతినిధులు ఫిర్యాదు చేయగా భాగోతం బయటపడింది. మీడియాను అడ్డం పెట్టుకుని వ్యాపారం మొదలుపెట్టిన సాంబశివరావు అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకునే స్థాయికి దిగజారని సంధ్య గ్రూప్ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారికి సంబంధించిన ల్యాండ్ను ఫోర్జరీ సంతకాలతో కబ్జా చేసి అక్రమంగా పెట్రోల్ బంక్ నిర్మించారని ఆరోపించారు. ఆక్రమించింది కాక తనని ఏం చేయలేరని బెదిరిస్తున్నారని సంధ్య గ్రూప్ ప్రతినిధులు చెబుతున్నారు. తన అడ్వకేట్ కొడుకుతో తాను టార్గెట్ చేసిన వారిపై ఇబ్బడి ముబ్బడి కేసులు పెడుతున్నారని ఆరోపించారు. దీంతో సంధ్య గ్రూప్ వారు పోలీసులను ఆశ్రయించారు. జరిగిన ఘటనపై పెట్రోలియం మినిస్ట్రీ సీరియస్ అయింది. పెట్రోలియం మినిస్ట్రీ ఆదేశాలతో హెచ్పీసీఎల్ రంగంలోకి దిగింది. టీవీ5 సాంబశివరావు ఇటు ల్యాండ్ ఓనర్ని అటు హెచ్పీసీఎల్ ని మోసగించారని గుర్తించారు. దీనిపై సాంబశివరావును వివరణ కోరడమే కాకుండా పెట్రోల్ నిలిపివేశారు. రైట్, ఇక ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి అడ్వకేట్ అరుణ్ కుమార్ గారు లైవ్ లో ఉన్నారు. అరుణ్ కుమార్ గారు నమస్తే అండి. నమస్తే. చెప్పండి అరుణ్ కుమార్ గారు, టీవీ5 సాంబశివరావు గారి అక్రమాలైతే ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఇంకెంత మంది ఉన్నారంటారు? శ్రీధర్ గారిని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో, ఆయన రెప్యుటేషన్ ను డ్యామేజ్ చేయాలన్న ఉద్దేశంతో, ఆయన ఆస్తులను ఏ విధంగా అయినా సరే అక్రమ మార్గాల్లో తీసుకువెళ్లాలని గత ప్రభుత్వంలో ఉన్న కొంతమంది అవినీతి అధికారులతో కుమ్ముక్కైన సాంబశివరావు అనే వ్యక్తి ఇంటి ముందు కూరగాయలు అమ్ముకుంటాను, ఇంటి ముందు చిన్న పని చేసుకుంటాను, స్థలం ముందు అని అంటే రిక్వెస్ట్ చేస్తే ఒక మానవీయ హృదయంతో శ్రీధర్ గారు చేసిన పనిని ఏ విధమైన కాగితాలు లేకుండా పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేయించడము, ఎంత ధైర్యం అంటే ఒక చిన్న పేపర్ కూడా లేకుండా, అగ్రిమెంట్ లేకుండా, నెల కిరాయి అనేది ఆధారం కూడా లేకుండా కోర్టుల్లో కేసులు వేపించిండు ఈ సాంబశివరావు అనే వ్యక్తి. ఫోర్జరీ, ఫ్యాబ్రికేషన్, చీటింగ్, దాదాపు 40 ఎఫ్ఐఆర్లు. ఏ విధమైన ఆధారాలు లేవు. చాలా విచిత్రమైన విషయం. పోలీసుల్లో కూడా ఇంత అవినీతి ఉంటుందా అని మొట్టమొదటిసారిగా హైదరాబాద్ నడిబొడ్డులో ఒక 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న ఒక న్యాయవాదిగా నా వృత్తిలో నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. శ్రీధర్ గారు చెప్పినప్పుడు నేనే ఆ కంప్లైంట్లను దగ్గరుండి మరి ఫైల్ చేసినా కూడా విచిత్రంగా ఈ ప్రభుత్వం మీద అయితే నాకు పూర్తి నమ్మకం ఉంది. ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటుందని పోలీస్ డిపార్ట్మెంట్ మీద కూడా మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఒక ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది. కుకట్పల్లి పోలీస్ స్టేషన్ లో ఒక కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది. కానీ చిత్రమైన విషయం ఏంటంటే ఏ ఆధారాలు లేని కాగితాలను ఎఫ్ఐఆర్లుగా మార్చిన అప్పటి పోలీసులు మరి ఇప్పటి పోలీసులు మాకు పూర్తి ఆధారాలు కావాలి, అన్ని ఆధారాలు సమర్పించినా కూడా ఇంకా 14-15 రోజులు అవుతున్నా మీనమేచాలు లెక్క పెడుతూ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడానికి వెనక ముందు అవడుతున్నారు. ఈ ప్రభుత్వంపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇప్పుడున్న పోలీస్ వ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ప్రభుత్వం మారిన తర్వాత అత్యద్భుతంగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందన్న నమ్మకం అయితే నాకుంది. ఈ రోజు రేపు ఎఫ్ఐఆర్ కూడా అయ్యే అవకాశం ఉంది. ఇటువంటి ఫోర్జరీ, ఫ్యాబ్రికేటెడ్ గాళ్లను ఒక ఛానల్లో కూర్చోబెట్టుకుని వైస్ చైర్మన్, వైస్ ప్రెసిడెంట్ అని చెప్పి ఇంకా కూడా శుద్ధులు చెప్పిచ్చే ప్రయత్నం చేయడం అనేది చాలా విచిత్రంగా ఉంది. ఒక జర్నలిస్ట్ కాని వ్యక్తి ఒక ప్రోగ్రామ్ ను నడుపుతూ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులను, 2 రాష్ట్రాల మంత్రులను తన ఇష్టం వచ్చిన రీతిగా తులనాడుతూ ఉంటే కూడా ఇంకా ఎందుకు మీనమేషాలు లెక్క పెడుతున్నారో అర్థం కావట్లేదు. శ్రీధర్ గారు ఇచ్చిన కంప్లైంట్ లో క్లియర్ గా ఉంది. 1400 గజాల్లో కేవలం 700 గజాలకు మాత్రమే రిజిస్టర్ అయి ఉంటే తాను పెట్రోల్ పంప్ పెడతాను, అందులో వాటా ఇస్తాను, 75% వాటా ఇస్తాను అని రాసి ఇచ్చిన కాగితాలన్నింటినీ సబ్మిట్ చేస్తే కూడా తన వైఫ్ పేరు మీద ఉన్న ల్యాండ్ ను కూడా కబ్జా పెట్టి పెట్రోల్ పంప్ ను, అది నడి బొడ్డులో, మాదాపూర్ అంటే హైదరాబాద్ లో హైయెస్ట్ వాల్యూ ఉన్న ఏరియాలో 1400 గజాల్లో పెట్రోల్ పంప్ అవుట్లెట్ ను నిర్మించడం, హెచ్పీసీఎల్ అధికారులు కూడా ఈయనతో కలిసి అవినీతి అధికారులు వాళ్ళను కూడా వదిలే సమస్య లేదు. హెచ్పీసీఎల్ అధికారుల మీద కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కాకుంటే అవగాహన లోపమా కావచ్చు, మరి పోలీసులు వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ తర్వాత ఎఫ్ఐఆర్ చేస్తామనడం విచిత్రం. ఇది తీవ్రమైన నేరాలు. కబ్జా, సెంటర్ లో కబ్జా, ఇంత కబ్జా పెట్టిన తర్వాత కూడా తన కోడలి పేరు మీద అవుట్లెట్ తీసుకొని అందులో షేర్ ఇవ్వకుండా ఏ విధంగా డబ్బులు షేర్ చేసుకోవాల్సి వస్తుందని చెప్పి తప్పుడు కేసులు ఫైల్ చేయించి దాదాపు 40 ఎఫ్ఐఆర్లు ఇష్టం వచ్చిన రీతిలో ఒక రియల్టర్ ని, ఒక సంఘంలో పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తిని అట్టడుగు స్థానానికి తొక్కి ఆ ఆస్తులని కొట్టేయాలన్న కుతంత్రం ఇందులో ఖచ్చితంగా ఉంది. అన్ని ఎఫ్ఐఆర్లలో
ఆ సాంబశివరావు పేరు ఖచ్చితంగా ఉంటుంది. అన్నింటి మీద కూడా ఎంత దూరమైనా మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. సుప్రీంకోర్టు వరకైనా వెళ్తాం. వదిలే సమస్య లేదు. ఇటువంటి అవినీతి బాగోతాలని ఎవరు కూడా ఎంటర్టైన్ చేయకూడదు. హైదరాబాద్ నడిబొడ్డులోనే ఇట్లాంటి అవినీతి అక్రమాలు జరుగుతుంటే మరి మారుమూల జరుగుతున్న అవినీతి అక్రమాల్లో ఎంతమంది బలవుతున్నారో, గత ప్రభుత్వంలో ఎన్నో అక్రమాలు జరిగినాయని ఈ కేసు ఒకటి సాక్ష్యం అంతే. ఈ కేసును చూస్తే ఎన్ని అక్రమాలు, ఎన్ని అవినీతి కార్యక్రమాలు గత ప్రభుత్వంలో జరిగినాయి అనేది క్లియర్ గా అర్థమవుతుంది. అలాగే అరుణ్ కుమార్ గారు, ఈ నేరం కనుక రుజువు అయితే అతనికి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉందంటారు? లైఫ్, జీవితకాలం, యావజీవ కాలం జైల్లో గడపాల్సిన అవసరం ఉండొచ్చు. ఇంకా వీళ్ళు విచిత్రమైన ప్రచారాన్ని చేసుకుంటారు. తన కుటుంబ సభ్యులు కొంతమంది మొత్తం హైకోర్టు కారిడార్ లో ఆ జడ్జి గారు నా అంకులు, ఆ అంకులు పెంకులు అని చెప్పేసి ప్రచారం చేసుకుంటూ అన్ని ఇవే కార్యక్రమాలు, అవినీతి ప్రలోభ పెట్టడాలు, డబ్బులు గుంజడాలు, ఎక్స్ట్రాక్షన్లు, ఇవన్నీ కూడా ఎన్నో కేసులు ఉన్నాయి. శ్రీధర్ గారి కేసులోనే 40 కేసులు, తప్పుడు కేసులు ఫైల్ అయినాయంటే ఇంకా ఎన్ని అవినీతి భాగవతాలు ఉన్నాయో సాంబశివరావు వెనకాల. ఈ పంపు సాంబా అని కూడా అంటారు. అంటే మిగతా నాకు తెలిసినంత వరకు ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఇంకొక పెట్రోల్ పంప్ ఉంది. అందులో రోడ్డును సైతం ఆక్రమించి పెట్రోల్ పంప్ పెట్టడం జరిగింది. అక్కడ ఏదైనా జరగరానిది జరిగితే కానీ విపరీతమైన జననష్టం కలిగే అవకాశం ఉంది. అదే విషయాలను తానే చెప్పి ఆ పంపును తన హ్యాండ్ ఓవర్ లకు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆ కేసును తప్పుదోవ పట్టించిన అద్భుతమైన చరిత్ర సాంబశివరావుది. ఈ వ్యక్తి ఇన్ని అంటే ఒక ఎన్సైక్లోపీడియా, అక్రమాలకు అవినీతికి ఎన్సైక్లోపీడియాగా వ్యవహరిస్తున్నాడు. ఇంత ఒక అడ్వకేట్ గా నేను ముందుకొచ్చి మాట్లాడుతున్నా అంటే నాతో ఉన్న సమగ్రమైన ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా మాట్లాడగలుగుతున్నా, నేను ఫేస్ చేయగలుగుతా. శ్రీధర్ గారి కేసుల్లో ఎంత దూరం వెళ్ళడానికైనా సిద్ధం. నా చేతుల మీద ఫిర్యాదు చేయడం జరిగింది సాంబశివరావు మీద. వీటిని ఎటువంటి వ్యక్తిని, అవినీతి బాగోతాలకు, అవినీతికే కొమ్ము కాసే ఇట్లాంటి వ్యక్తిని ఖచ్చితంగా బిహైండ్ ద బాక్స్ పెట్టాలి, వెంటనే కస్టడీలోకి తీసుకోవాలని నేను మాదాపూర్ పోలీస్ని, కూకట్పల్లి పోలీస్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే అరుణ్ కుమార్ గారు, ఇప్పటివరకైతే సాంబశివరావు పైన ఇప్పటివరకు ఏమైనా కేసులు నమోదయ్యాయి అంటారా? వెతకాల్సి ఉందండి. ఖచ్చితంగా ఉంటాయి. ఇటువంటి హిస్టరీ ఉన్న వ్యక్తులు నీకు పెట్రోల్ పంప్ ఇప్పిస్తాను అని చెప్పేసి లక్షల సంఖ్యలో, వందల సంఖ్యలో వ్యక్తులతో లక్షల రూపాయలు దండుకున్న చరిత్ర ఉన్న విషయం అయితే తెలుసు. ఒకటి, శ్రీధర్ గారు ఒక మంచి పని చేయడం, ఒక శ్రీకారం చుట్టడం జరిగింది. ఒక దొంగ, ఒక ఫ్యాబ్రికేటర్, ఒక బ్లఫ్ మాస్టర్ మీద కేసులు ఇనిషియేట్ చేయడం, ఇప్పుడు అవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎవరైనా బాధితులు ఉంటే రాజ్ న్యూస్ ని సంప్రదిస్తే నేను కూడా ఖచ్చితంగా వాళ్ళకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇటువంటి హైదరాబాద్ నడిబొడ్డులో, తెలంగాణలో ఇటువంటి అన్యాయాలు, అక్రమాలు జరగడానికి ఖచ్చితంగా అవకాశం లేదు. చేస్తే కూడా చూస్తూ ఉపేక్షించడానికి ఎవరు సిద్ధంగా లేరు. అందులో నేను ముందుంటా. ఎవరైనా బాధితులు రాజ్ న్యూస్ కి సంప్రదిస్తే దయచేసి నాకు తెలిస్తే నేను వాళ్ళకు న్యాయం చేసే ప్రయత్నం నేను కూడా చేస్తాను. అలాగే అరుణ్ కుమార్ గారు, డబ్బు స్థలం దోచుకొని అక్రమంగా అయితే పెట్రోల్ బంక్ నిర్మించడం జరిగింది. ఇవి అక్రమంగా నిర్మించుకోవడమే కాకుండా తనని ఏం చేయలేరని కూడా అంటున్నారని కూడా తెలుస్తోంది. ఇప్పుడు శుష్క ప్రగల్భాలు, ఎవరు ఏం చేయలేరు అంటే తను కొమ్ము కాసిన కొంతమంది అవినీతి అధికారులు, వాళ్ళని కూడా వదిలిపెట్టేది లేదు. ఎంత స్థాయిలో ఉన్నా సరే వాళ్ళని కూడా వదిలే సమస్య లేదు. ఆ అవినీతి అధికారులు ఇప్పటికే లూప్ లైన్లకు వెళ్ళడం జరిగింది. ప్రస్తుత గవర్నమెంట్ తీసుకున్న యాక్షన్ లో అంటే గవర్నమెంట్ ఆగమేఘాల మీద మరిన్ని నిర్ణయాలు తీసుకోలేదు. అవినీతి భాగవతాలను మేము ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం. మేము కూడా ప్రభుత్వానికి కన్వే చేస్తాం. దానికి సంబంధించిన శిక్షలు వాళ్ళ లూప్ లైన్ లో ఉన్న అధికారుల మీద కూడా ఖచ్చితంగా మేము ఎఫ్ఐఆర్లు నమోదు చేపిస్తాం. రిట్ ఆఫ్ మ్యాండమస్లు దాఖలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళను ఎంత దూరమైనా సరే లాగడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా చట్టబద్ధంగా చట్ట పరిధిలోనే వ్యవహరిస్తూ వాళ్ళకి శిక్షలు పడే విధంగా మేము యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నాం. రైట్. థ్యాంక్ యూ అరుణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్.